హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు సీఏ నాగార్జున రెడ్డి గారు. నాగార్జున రెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే రోషన్, ఏంటో చాలా స్మార్ట్ గా కనబడుతున్నావా? ఈ టీ షర్ట్ హ్మ్. షర్ట్ వేసుకొని. ఆ, సో ఏ- చూస్తున్నాం ప్రస్తుతం ఎటువైపు ఇప్పుడు ప్రపంచం అంతా కూడా వెళ్తుందో మనందరికి తెలిసిన విషయమే. సో ఈ విధంగా ప్రపంచం అతలాకుతలం అయిపోతుంటే ఒక వైపున ప్రైవేట్ హాస్పిటల్స్ బాధలు కూడా అదే విధంగా ఉంది. ఎందుకంటే ఈ రోజు మనకి సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం కూడా ఒక త్రిసభ్య ధర్మాసనం బాబ్జీ గారు కావచ్చు, బొప్పన్న గారు కావచ్చు, ముఖేష్ రాయ్ గారు కావచ్చు. వీళ్ళ ముగ్గురు కలిసి కూడా ఒక ఒక ధర్మాసనం ఈ రోజు ఒక తీర్పు అయితే ఇచ్చింది. ఎవరైతే ప్రైవేట్ హాస్పిటల్స్ గవర్నమెంట్ దగ్గర నుంచి ల్యాండ్ తీసుకున్నారో వాళ్ళెందుకు ఈ రోజు కరోనాకి ఫ్రీగా ట్రీట్మెంట్ చేయలేకపోతున్నారు? ఎందుకు అంత బిల్లులు బాధలు ఉంది? ఇప్పుడున్న పరిస్థితులలో ఇదంతా అవసరమా? ఒకసారి ఆ లిస్ట్ అంతా మాకివ్వండి గవర్నమెంట్ హాస్పిటల్స్. ఎవరైతే గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చిందో ప్రైవేట్ హాస్పిటల్స్‌కి ఒక లిస్ట్ కూడా అడిగింది. ఎలా చూడొచ్చంటారు దీన్ని? అంటే ముఖ్యంగా మీకు తెలిసిన విషయమే ఇది కూడా. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తే రోషన్, ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగి అది చైనా నుంచే వచ్చింది, ప్రపంచం మీద పడ్డది అన్న సంగతి ఎవరూ కూడాను 100% పర్ఫెక్ట్ గా ప్రూవ్ చేయలేక ఇండియాలో ప్రివెంటివ్ మెజర్స్ కింద మార్చి 24 నుంచి లాక్డౌన్ పెట్టి మళ్ళీ 20 లక్షల కోట్లు అనేటువంటి ఒక ప్రణాళిక వేసి దాని మూలకంగా నీకు కానీ నాకు కానీ ₹1 బెనిఫిట్ కూడా లేదు. దాని గురించి కూడా మనం వీడియో చేస్తున్నాం. ఏది లాక్డౌన్ 4.0 అని, 4L అని, 4Lలో ఎల్ అంటే ల్యాండ్ అని, లేబర్ అని, లిక్విడిటీ అని, ఎట్సెట్రా ఎట్సెట్రా ఏదో హై సౌండింగ్ టెర్మినాలజీస్ పెట్టి మసిపూసి మారేడుకాయ చేసి దాన్ని ఏదో పెద్ద ఇచ్చేసాం, మేము 20 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చేసాం అన్నారు. అందులో ఇచ్చింది లేదు, సచ్చింది లేదు, పాడు పచ్చిబద్దలు ఏది లేదు. మసిపూసి మారేడుకాయ చేశారు తప్ప ఇంకోటి కాదు. తెలిసిన వ్యవహారమే అది. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉండేటువంటి ముగ్గురు జడ్జిలు ఒక ధర్మాసనం కింద ఫామ్ చేసి, జనరల్ గా సుప్రీంకోర్టులో ఏం జరుగుతుందంటే నవీన్ అంటున్నాను, రోషన్, ముగ్గురు కానీ, ఐదుగురు కానీ, ఏడుగురు కానీ, మాక్సిమం 9 మంది జడ్జిలు కలిపి ఒక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి వాళ్ళ ఒపీనియన్స్ తీసుకొని అల్టిమేట్ గా జడ్జిమెంట్స్ ఇస్తా ఉంటారు. ఇది సాంప్రదాయం, ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి జరుగుతుంది. ఇప్పుడు ఈ సభ్య కమిటీ వాళ్ళు ఏం చేశారంటే, ప్రైవేట్ హాస్పిటల్స్ మరీ రెచ్చిపోతున్నారు, కరోనా వ్యాధి వచ్చిన దాన్ని అడ్డం పెట్టుకొని అవసరం ఉన్నా లేకపోయినా కానీ హెవీగా టెస్ట్ చేసి బిల్లులు బాధేస్తున్నారు అని కదా, దానికోసం కదా దీన్ని వచ్చింది. ఇది ఇండియాలో మనం మెడికల్ వ్యవస్థ కనుక చూస్తే రోషన్, భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు గవర్నమెంట్ లో ఉండేటువంటి హాస్పిటల్స్ అన్ని కూడాను ఎక్సలెంట్ గా ఉండేవి. ప్రైవేట్ హాస్పిటల్స్ కనుక వెళితే జనాలు చచ్చిపోతారు. ప్రైవేట్ హాస్పిటల్స్ అనేటువంటి పనికి మాలినటువంటి, ఎవడన్నా పిల్లోడు కనుక ట్యూషన్కి కనుక వెళ్తున్నాడు అంటే వాడు పనికి మాలినటువంటి వాడు, తెలివి తక్కువ వాడని ఒకప్పుడు లెక్క. ఎక్కడైనా ప్రైవేట్ స్కూల్లో కనుక జాయిన్ అయినట్టయితే వాడు శుద్ధం ముద్దు అని లెక్క ఒకప్పుడు. ఇప్పుడు దాన్ని ఎలా తయారైందంటే కుడియడం అయితే పొరపాటు లేదో అన్నట్టుగా రివర్స్ అయిపోయింది అనమాట. గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్తే చచ్చిపోవడం గ్యారంటీ. గవర్నమెంట్ హాస్పిటల్స్లో డాక్టర్లు ఉండరు, బెడ్ కెపాసిటీ ఉండదు, ఎక్స్రే మిషన్ ఉంటుంది, ఫిలిం ఉండదు, సిటీ మిషన్ ఉంటుంది, దానికి ఫిలిం ఉండదు, ఎంఆర్ఐ మిషన్ ఉంటుంది, దానికి టెక్నీషియన్ ఉండడు. గవర్నమెంట్ హాస్పిటల్లో సెల్లైన్ పార్టీలు కనుక పెడితే అందులో నుంచి పురుగులు కూడా లోపలికి పోతాయి. ఇలాంటి రకాలైనటువంటి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో ఇలాంటి రకాలైనటువంటి ఉద్దేశాలని, ఒపీనియన్స్ ని గవర్నమెంటే క్రియేట్ చేసింది రోషన్. టు టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ, ఇది తప్పు ఎవరిది అంటే 100% ఇది గవర్నమెంట్దే తప్పు. ఒకప్పుడు బ్రహ్మాండంగా ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్ ఈ రోజు ఎందుకు తయారయ్యాయి అనేసి అంటే, ఈ పెద్ద పెద్ద బడాబాబులందరూ కూడాను ఇటుపక్క యూనివర్సిటీలు పెట్టుకొని, ఇటుపక్క హాస్పిటల్స్ పెట్టుకొని, హాస్పిటల్ అనేటువంటిది వైద్యం అనేటువంటిది ఎసెన్షియల్ థింగ్ కదా రోషన్. ఆ ఎసెన్షియల్ థింగ్ ఏదైతే ఉందో అది వాళ్ళ చేతుల్లోకి తీసుకొని ప్రభుత్వ హాస్పిటల్స్ ని పనికిమాలిన హాస్పిటల్స్ కింద చేసి, ఇప్పుడు గుంటూరు జనరల్ హాస్పిటల్ ఒకటి, వైజాగ్ లో ఉండేటువంటి కేజీ హాస్పిటల్ ఒకటి, హైదరాబాద్ లో ఉండేటువంటి ఉస్మానియా, గాంధీ మెడికల్ కాలేజ్, సరోజినీ దేవి, టీబీ హాస్పిటల్, ఇట్లాంటి హాస్పిటల్ కూడా ఒకప్పుడు హాస్పిటల్స్, బొక్కల దవాఖానా, ఇవన్నీ కూడాను డాక్టర్స్ అందరినీ కూడా ఏం చేసేవాళ్ళు అంటే రోషన్, ఆ రోజుల్లో లండన్ పంపించేవాళ్ళు. మనకి క్వాలిఫికేషన్స్ ఉంటాయి కదా, చూసే ఉంటారు, ఎఫ్ఆర్సిఎస్ అని, ఎఫ్ఆర్సిఎస్ అండ్ ఫెలో ఆఫ్ రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ అని. గవర్నమెంట్ వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టి 4 సంవత్సరాల పాటు, 5 సంవత్సరాల పాటు అక్కడికి పంపించి వాళ్ళ చేత ఎఫ్ఆర్సిఎస్ చేసిన తర్వాత ఇండియా వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్స్ లో పనిచేసేవాళ్ళు. వాడు చాలా నిబద్ధతగా పనిచేసేవాళ్ళు. మా నాన్నగారు కూడా డాక్టరే రోషన్.
మా నాన్నగారు 1937లో కీల్పాక్ మెడికల్ కాలేజీలో నుంచి డాక్టర్ పట్టా పుచ్చుకొని బయటకు వచ్చి నెల్లూరు జిల్లాలోని ముత్తుకూరు అనేటువంటి ప్రాంతంలో ఇంచుమించుగా 1938 దగ్గర నుంచి 1969 వరకు పనిచేశారు. ఓకే. ముత్తుకూరు అంటే చాలా మంది తెలియకపోవచ్చు, కానీ కృష్ణపట్నం పోర్ట్ అంటారు. కృష్ణపట్నం పోర్ట్ ఉన్నటువంటి ప్రదేశాన్ని ముత్తుకూరు అంటారు. అదేవిధంగా ముత్తుకూరుకి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి అల్లూరు, ఇసుకపాలెం, బుచ్చిరెడ్డిపాలెం ఇలాంటి గ్రామాల్లో కూడా ఆయన పనిచేశారు. సుబ్బరామరెడ్డి గారు, మన జీవికేలో ఉండేటువంటి గుణపాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఇద్దరు కూడాను నాగార్జున సాగర్ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు మాచర్లలో ఉన్నప్పుడు మా నాన్నగారు మళ్ళీ వాళ్ళతో పాటు కొన్నాళ్ళు మాచర్లో వచ్చి మాచర్లలో ఒక 5-6 సంవత్సరాలు ఉండి వాళ్ళేమో హైదరాబాద్ వచ్చేసారు. మా నాన్నగారు ఏమో మళ్ళీ నెల్లూరు వెళ్ళిపోయారు. ఎనీహౌ దట్ ఈస్ అ హిస్టరీ, ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నాను. గవర్నమెంట్ హాస్పిటల్స్ ఒకప్పుడు బ్రహ్మాండంగా పనిచేశాయి. ప్రభుత్వంలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు అందరూ కూడాను హాస్పిటల్స్ పెట్టుకోవడం మొదలుపెట్టి, కార్పొరేట్ హాస్పిటల్స్ పెట్టుకోవడం మొదలుపెట్టి ప్రభుత్వ హాస్పిటల్స్ నాశనం చేసేసారు. వైద్యము అనేటువంటి ప్రతి మానవుడికి ఇంపార్టెంటే కాబట్టి ఏదైతే నిత్యావసరం ఉందో ఆ నిత్యావసరమైనటువంటి దాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టుకొని ప్రజల్ని ఇబ్బందులు పెట్టడం మొదలుపెట్టారు. ఇది కూడా మళ్ళీ ఏం చేస్తారంటే, నువ్వు వెళ్ళి అపోలో హాస్పిటల్లో జాయిన్ గా ఆపరేషన్ అయితే డబ్బులు మేము కడతాం. గవర్నమెంటే ఎందుకు చేయదా పని? ఎప్పుడో 40 సంవత్సరాల కింద ఉస్మానియా హాస్పిటల్ పెట్టినప్పుడు, గాంధీ హాస్పిటల్ పెట్టినప్పుడు ఇంచుమించుగా 50 సంవత్సరాల కిందనే గుంటూరు మెడికల్ కాలేజీకి అటాచ్డ్ గా గుంటూరు హాస్పిటల్ బ్రహ్మాండంగా ఉంటుంది. దాన్ని 50 సంవత్సరాల నుంచి 500 బెడ్లు, 1000 బెడ్లు, 2000 బెడ్లు, 3000 బెడ్లు, 4000 బెడ్లు, 5000 బెడ్లు చేసి పెద్ద హాస్పిటల్ కింద ఎందుకు డెవలప్ చేయలేదు? ప్రధానమైన కారణం ఏంటంటే, గవర్నమెంట్ హాస్పిటల్ డెవలప్ చేస్తే వీళ్ళకి వ్యాపారం జరగదు. హెల్త్ అనేటువంటిదేమో నెసెసిటీ. నీకు ఏదున్నా లేకపోయినా ముందు మనిషి అనేటువంటి కూడా ఆరోగ్యంగా ఉండి బతికుండాలి కదా. వాడు బతికితేనే కదా వాడు సంపాదించేదైనా, వాడు సంపాదిస్తేనే కదా వాళ్ళ ఆవిడకి వడ్డాణం చేయించేదైనా, పిల్లలు చదివించేదైనా, అమెరికా పంపించేదైనా. అన్నిటికంటే హెల్త్ అనేటువంటిది ఇంపార్టెంట్ కదా. సో ఈ హెల్త్ అనేటువంటిది, ఆరోగ్యము అనేటువంటిది మౌలికంగా మనిషి బతకడానికి అవసరమైనటువంటి దాన్ని ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టుకొని గవర్నమెంట్ని చేయకుండా చేశారు. పర్పస్ఫుల్ గా, ఇంటెన్షనల్ గా, ఉద్దేశపూర్వకంగా గవర్నమెంట్ డబ్బులు పెట్టకుండా చేశారన్నమాట. ఇప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళు ఏం చేశారంటే, ఇది పద్ధతి బాగలేదని చెప్పి దాన్ని రివర్స్ చేయడానికి ట్రై చేస్తారు. మరి ఇన్నాళ్ళ నుంచి సుప్రీంకోర్టుకి సంగతి తెలియదా? చంద్రబాబు నాయుడు గారికి తెలియదా? కేజ్రీవాల్కి తెలియదా? మమతా బెనర్జీకి తెలియదా? మోడీ గారికి తెలియదా? అమిత్ షా గారికి తెలియదా? ఎవరికి తెలుసు? అందరూ రాజకీయ నాయకులకి తెలుసు. పర్పస్ఫుల్ గా, ఇంటెన్షనల్ గా, ఉద్దేశపూర్వకంగా జనాలను ఇబ్బంది పెట్టడానికి చేసినటువంటి నీచ, నికృష్ట, దరిద్ర, దిక్కుమాల, దౌర్భాగ్య పని. ఒప్పుకోదగ్గ విషయం ఏంటంటే, కనీసం ఇప్పటికైనా సరే సుప్రీంకోర్టు ముందుకు వచ్చి ఒక 3 జడ్జెస్ ముందుకు వచ్చి ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి దీని సంగతి ఏదో చూడండి అన్నారు. ఇండియాలో 97% ఆఫ్ ద బెడ్ కెపాసిటీ ప్రైవేట్ హాస్పిటల్స్ చేతిలోనే ఉంది రోషన్. 97%. అంటే ఒక 3% మాత్రమే గవర్నమెంట్ అంటారా? అంతేగా మరి. ఇప్పుడు మనకి ఇంత ముందు కోడెల శివప్రసాద్ గారు ఉన్నారు. కోడెల శివప్రసాద్ గారు పిల్లలు ఏం చేశారో నీకు నాకు తెలిసిందే. కోడెల శివప్రసాద్ గారు పిల్లలకి వ్యాక్సిన్ అంటే మన సెలైన్ బాటిల్స్ తయారు చేసేటువంటి కంపెనీ ఒకటి ఉండేది నర్సరాపేట. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ, పబ్లిక్ హాస్పిటల్స్ కానీ, ఈవెన్ గుంటూరు జనరల్ హాస్పిటల్ అయినా సరే ప్రతి ఒక్కరు కూడా సెలైన్ బాటిల్ అనేటువంటిది మా దగ్గర నుంచే కొనాలి అంతే. మరి ఆయనేమో కోడెల శివప్రసాద్ గారేమో స్పీకర్ గా ఉన్నాడు, 30 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది, ఆయన కూడా డాక్టరు. అయినా కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ వాళ్ళు బయట వాళ్ళ దగ్గర నుంచి కొనడానికి వీల్లేదు, మాయా కొనాలనే కండిషన్ పెట్టారు. సో ఆ విధంగా రాజకీయంలో ఉండేటువంటి వాళ్ళు ఈ ఆరోగ్యము అనేటువంటి దాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసేసుకొని దోపిడీ వ్యవస్థలాగా తయారు చేశారు. చాలా దారుణమైనటువంటి విషయం. ఇదే విషయం కనుక ఇంకొన్నాళ్ళు కనుక కంటిన్యూ కనుక అయింది అంటే ఈ దేశం అనేటువంటి చాలా దారుణమైనటువంటి పరిస్థితిలో పోతుంది. ఇక అసలు ఎవడన్నా అమ్మేసుకోవడమే, అంతే, ఆస్తులు అమ్మేసుకోవడమే. ఈ మధ్య మీరు చూసే ఉంటారు, చాలా మంది హాస్పిటల్స్ నుంచి కూడా సెల్ఫీ వీడియోలు కూడా పంపించారు. ఏం ట్రీట్మెంట్ లేకుండా దాదాపు 6 లక్షలు 7 లక్షలు బిల్లు కూడా వేసి పంపుతున్నారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అంటే ఇప్పుడు చిన్న హాస్పిటల్స్ చూసుకున్నా కానీ పర్ డే 50,000 నుంచి 60,000 వరకు. అంటే పెద్ద హాస్పిటల్లో 1,00,000 నుంచి 1,50,000 ఉంది. అంటే ఒక 20 days ట్రీట్మెంట్ కి ఒక్కొక్క పేషెంట్ కి 20 లక్షలు వసూలు చేస్తున్న విషయం తెలిసిందే ఇప్పుడు మనకి. ముఖ్యంగా హైదరాబాద్ లో కూడా జరుగుతున్న దందా ఇది ప్రైవేట్ హాస్పిటల్స్. అసలు వాళ్ళు అక్కడ ఇచ్చే ట్రీట్మెంట్ ఏముందినా వేన్ అనవసరంగా జనాలు కంగారు పడిపోయి హాస్పిటల్లో జాయిన్ అయిపోయి ఆహా ఓహో అనుకోవడమే కానీ వాళ్ళు నిజంగా అక్కడ ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటి? నేను చాలా మంది డాక్టర్లు అడిగాను. పొయ్యి వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యి 1,00,000 బిల్లు కట్టి బయటకు వచ్చిన తర్వాత అరే బాబు నీకు అలాంటి ట్రీట్మెంట్ ఏమి ఇచ్చారు,
నీకు టెస్ట్లు ఏం చేశారు, టెస్ట్ చేయడానికి ఎంత ఛార్జ్ చేశారు, టెస్ట్ చేసిన తర్వాత ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉన్నావు, నీకు ఏ రకమైన ట్రీట్మెంట్ ఇచ్చారు, ఏ రకమైన మందులు వాడారంటే వాడు చెప్పింది వింటే చాలా ఆశ్చర్యం వేసింది అనమాట. పచ్చి మోసము రోషన్. వాడు చెప్పింది ఏంటంటే ట్విన్ షేరింగ్ అట. మళ్ళీ బెడ్ అసలు యాక్చువల్గా ఏంటి, మనిషిని ఒక రూమ్ లో పెట్టి ఐసోలేటెడ్ గా ఉంచాలి, అదే కదా ప్రిన్సిపల్ దీనికి. అవును. దాన్ని తీసి తొంగర దొక్కేసి పక్కన పెట్టేసి ట్విన్ షేరింగ్ అంట. ఏసీ రూము ట్విన్ షేరింగ్ విత్ టీవీ. ఇంకా ట్విన్ షేరింగ్ అంటే వాడు వీడు పక్క పక్కన పడుకుంటారు కదా, ఇంకా నీకు అక్కడ ఐసోలేషన్ అనే క్వశ్చన్ ఆడుంది. ఫండమెంటల్ మిస్టేక్ ఇది. సరే పోనీ మీకు ఏమి ఇచ్చారా బాబు, ఏమి లేదండి, కొంచెం పుష్టికరమైన ఆహారం పెట్టేవాళ్ళు, అడ్డగోలుగా అంతకుముందు తినేవాళ్ళం మేము, బొజ్జీలని పాడు పచ్చిపత్తులు పునుగులు అనేది తినేవాళ్ళము. అలాంటివన్నీ ఏమీ లేకుండా చక్కగా మార్నింగ్ టిఫిన్ పెట్టేవాళ్ళు, మధ్యాహ్నం భోజనం పెట్టేవాళ్ళు, సాయంత్రం స్నాక్స్ ఇచ్చేవాళ్ళు, ఈవినింగ్ భోజనం పెట్టేవాళ్ళు. ఆ 10 రోజులకి 14 రోజులకి భోజనానికి తప్ప, రూమ్ రెంట్ తప్ప ఇంకేమీ లేదండి, మాకు మందులు కూడా పెద్దగా ఇచ్చిందంటూ కూడా ఏమి లేదండి అని చెప్పి. అంటే 14 రోజులు వాళ్ళని క్వారంటైన్ లో ఉంచి, ఏది ట్విన్ షేరింగ్ ఏసీ రూమ్ విత్ టీవీ అండ్ టెలిఫోన్. ఇదనమాట. ఏసీఏ వాడద్దు అంటున్నారు డాక్టర్స్. మరి అదే, మరి ఏదో ఒకటి షోకు చేయాలి కదా, దానికోసం చేసే పని అనమాట. అరే మామూలుగా జనరల్ వార్డులో పక్కన బెడ్స్ వేసి పడుకోబెట్టిన వాళ్ళ దగ్గర కూడా 50,000 తీసుకున్నారంట. అంటే ప్రజల ఆరోగ్యంతో ఆటలు ఆడుకున్నారు. మరి ప్రభుత్వానికి ఈ సంగతి తెలియదా? కేసీఆర్ గారికి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, చంద్రబాబు నాయుడికి తెలుసు, మోడీ గారికి తెలుసు, అమిత్ షా గారికి, అందరికీ అన్ని విషయాలు చక్కగా కూలంకుషంగా తెలుసు. పర్పస్ఫుల్ గా, ఇంటెన్షనల్ గా, ఉద్దేశపూర్వకంగా జనాల జేబులకి చిల్లులు పెట్టడానికి చేసినటువంటి పనే. 100% ఇది గవర్నమెంట్ యొక్క అసమర్థత. గవర్నమెంట్ హాస్పిటల్స్ ని నాశనం చేసేసారు. ప్రైవేట్ వాళ్ళకేమో భూములు ఇచ్చారు, అక్కడేమో హాస్పిటల్ కట్టుకోమన్నారు, వాడికి ఏమో ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఎగ్జామ్షన్ ఇస్తారు, సెంట్రల్ ఎక్సైజ్ నుంచి ఎగ్జామ్షన్ ఇస్తారు, జిఎస్టీ నుంచి ఎగ్జామ్షన్ ఇస్తారు. ఇవన్నీ కావాలంటే మళ్ళీ ఇన్సూరెన్స్ పాలసీ ఒకటి. ప్రైవేట్ హాస్పిటల్ కానీ నువ్వు కానీ జాయిన్ కావాలంటే ఫస్ట్ వాడు అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇన్సూరెన్స్ పాలసీ ఉందా. ఇన్సూరెన్స్ పాలసీ ఉందంటే రైట్, మంచిది, రాసే, నీకు ఎందుకు టెస్ట్లో, బ్లడ్ టెస్ట్ కంప్లీట్, యూరిన్ టెస్ట్ కంప్లీట్, మోషన్ టెస్ట్ కంప్లీట్, అన్నీ కంప్లీటే. నీకు బీపీ ఉందా, లేదండి, కానీ వీడికి బీపీ తెప్పిస్తారనమాట. ఆ బిల్లు చేతిలో పెడితే నీకు బీపీ వస్తుంది. డయాబెటీస్ ఉందా అంటే నాకేం డయాబెటీస్ లేదండి, నువ్వెవడా చెప్పడానికి డయాబెటీస్ ఉందో లేదో, డయాబెటీస్ టెస్ట్, రారే డయాబెటీస్ టెస్ట్, షుగర్ టెస్ట్, ఈ బీపీ టెస్ట్, ఆ టెస్ట్, ఈ టెస్ట్ మొత్తం కలిపి 15,000. చివరికి ఈ టెస్ట్ ఎక్కడ దాకా తీసుకెళ్తారంటే, అదే చిరంజీవి గారి సినిమాలో చూసాం మనం, స్టాలిన్ ఆయన దగ్గరగానే ఠాగూర్లో అంటారు, ఏమంటాడు చూసాం కదా, ఏం సార్ దగ్గుతున్నారా, సిటీ చేద్దామా. అసలు చిన్న తగ్గితే సిటీ ఎత్తుకోయారు, అక్కడ అర్థం కదా. అది ప్రైవేట్ హాస్పిటల్స్ లో భలే మోసం చేస్తారు అసలు వీళ్ళు. ఏమి అవసరం లేని దానికి కూడాను సిటీ స్కాన్ చేద్దాము, ఎంఆర్ఐ చేద్దాం అంటారు. ఆ సిటీ స్కాన్ కనుక చేశాడంటే 5,000 రూపాయలు బిల్లు వేస్తాడు, అందులో 25% డాక్టర్కి పోతాడు. ఎంఆర్ఐ చెప్పి రాస్తారు, అవసరం ఉన్నా లేకపోయినా ఎంఐ రాస్తారు. నార్మల్గా ఏం చేస్తారంటే ఫస్ట్ ఈసీజీ చేస్తారు, ఈసీజీలో రిజల్ట్ సరిగా లేదని ఈఈజీ చేస్తారు, ఆపై ఇది కూడా సరిగా చూపించడం లేదండి అని చెప్పి సిటీ స్కాన్ చేస్తారు, సిటీ స్కాన్ లో క్లారిటీ లేదండి అని ఎంఆర్ఐ చేస్తారు అన్నమాట. సో ఈసీజీ దగ్గర నుంచి ఎంఆర్ఐ దాకా ఈ టెస్ట్ మొత్తం కలిపితేనే నీకు 10,000 అయిపోతాయి. ఈ 10,000 రూపాయల కార్పొరేట్ హాస్పిటల్లో ఉండేటువంటి డాక్టర్, కన్సల్టెంట్ డాక్టర్ ఎవడైతే ఉన్నాడో వాడికి 25% కమిషన్. ఈ టెస్టులన్నీ చేయించుకోవడానికి ఒక్కసారి మన దగ్గర డబ్బులు ఉండవేమోనని చెప్పి మనం ఒక 40,000 50,000 పెట్టి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటాం. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఇచ్చే ఏజెంట్ కి 35% కమిషన్. మళ్ళీ ఇది ఇంకా విచిత్రంగా ఉంటుంది తెలుసా నీకు. అవును. అంటే ఒక సామాన్య మానవుడు ఎంత దోపిడికి గురవుతున్నాడో ఆలోచించు. దీని మూలంగా కార్పొరేట్ హాస్పిటల్స్ బతుకుతున్నాయి, ఇన్సూరెన్స్ ఏజెన్సీలు బతుకుతున్నారు, ఇన్సూరెన్స్ కంపెనీలు బతుకుతున్నాయి, రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు చక్కగా హాస్పిటల్స్ కట్టుకొని వాడు బతుకుతున్నారు. మరి పోయేది ఎవరు? నీలాంటాడు నాలంటాడు పోతున్నాడు. దీని గురించి గట్టిగా ఎవరు క్వశ్చన్ చేయాలి? ఎవడు చేయడానికి వీల్లేదు. నువ్వు గట్టిగా క్వశ్చన్ చేసేవాడు దేశద్రోహి నిమిరి కేసు పెడతావు. అది పరిస్థితి. కానీ ఈ పరిస్థితిని తారుమారు చేయలేమా? డెఫినెట్ గా చేయొచ్చు. ఎన్నాళ్ళు పడుతుంది చెప్పలేము. విరుగుట కొరకే అని ఒక పర్టికులర్ పాయింట్ వచ్చిన తర్వాత కూలిపోక తప్పదు, అంతే. ఏదో ఒక జరుగుతుంది. దేశంలో ఆరోగ్యాన్ని, విద్యని, ట్రాన్స్పోర్టేషన్ ని, సెల్ ఫోన్ల లాంటి టెలికమ్యూనికేషన్స్ ని సర్వనాశనం చేశారు రోషన్. మీ జనరేషన్ కి చెప్తున్నాను నేను, మేమంటే అనుభవించాం కాబట్టి చెప్తున్నాం. మాకు ఇప్పుడు ఈ ప్రాబ్లం రాలేదు. మా నాన్నగారు డాక్టర్ కాబట్టి ఆ రోజుల్లో ఆయన ప్రజలకు ఎలా సేవ చేశాడు అనేది ప్రాక్టికల్ గా దగ్గర నుండి చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. ఒకప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే చచ్చిపోతాడని లెక్కయా.
ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ ఉండదంట, బెడ్లు ఉండవంట, పనికి మాలిన డాక్టర్లు అంటారు పోయేవాళ్ళు కాదు. గవర్నమెంట్ హాస్పిటల్కే పోయాం. ఇప్పుడు అది ఏమైపోయింది? గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే చచ్చిపోతారంటండి అన్నాడు. మరి ఆ రకమైన ఫీలింగ్ ఎందుకు వచ్చింది అనేసి అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్లో పరిస్థితులు అలా క్రియేట్ చేశారనమాట. చెప్పే కదా నేను, కోడెల శివప్రసాద్ గారు ఫ్యామిలీ వాడు పెట్టినటువంటి సలైన్ బాటిల్స్ కొనమన్నారు. ఆ సలైన్ బాటిల్స్కి క్వాలిటీ సర్టిఫికేషన్ లేదు, అది నీకు బాడీలోకి ఎక్కిస్తే నువ్వు చచ్చినా తప్ప. మరి దీనికోసం ఎవరిని అడగాలి? ప్రభుత్వాన్ని అడగాలి. ప్రభుత్వంలో చట్టాలు లేవా? ఉన్నాయి. నియంత్రణ లేదా? ఉంది. కానీ ఏ విధంగా ఉంది నియంత్రణ? అండర్ ద టేబుల్ డబ్బులు తీసుకొని అంతా బాగానే ఉందండి అంట. ఓకే. అది కదా, ఇప్పుడు మన భారతదేశంలో చట్టాలు ఎలా ఉంటాయంటే గట్టిగానే ఉంటాయి, కానీ ఏవి పనిచేయవు. ఓకే. ఎవరిని అడుగుతావు చెప్పు? ఎవరిని అడగలేవు కదా నువ్వు. ఇప్పుడు చిరంజీవి గారే ఉన్నారు. చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టారు, 18 వచ్చినాయి. తర్వాత వెళ్ళి కాంగ్రెస్ లో గెలిచిపోయాడు. ఇప్పుడు అదే చిరంజీవి గారు అపోలో హాస్పిటల్స్ వాళ్ళతో లింకు, వాళ్ళకి బంధుత్వాలు ఉన్నాయి. మరి ఇప్పుడు చిరంజీవి గారు అపోలో హాస్పిటల్ వాళ్ళ గురించి ఏం మాట్లాడతాడు? ఆయన గట్టిగా మాట్లాడాడుగా, మాట్లాడగలుగుతాడా? ఓకే. క్లాసికల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, మనం వేరే వాళ్ళది అక్కర్లేదు. క్లాసికల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మాట్లాడగలుగుతాడు ఆయన? మాట్లాడలేడుగా. మాట్లాడలేదు. మరి అదే చిరంజీవి గారు ఠాగూర్ సినిమా చూసినప్పుడు ఆయనగా క్రిటిసైజ్ చేశాడు. కార్పొరేట్ హాస్పిటల్లో ఈ విధంగా దోపిడీ చేస్తారని చెప్పి ఆయనగా క్రిటిసైజ్ చేశాడు. ఓకే. ఇలా ఉంటుంది అనమాట వ్యవహారం. గవర్నమెంట్ హాస్పిటల్స్ బాగుపడనంత కాలము పరిస్థితి ఇలాగే ఉంటుంది. దేశ బడ్జెట్ తో అంటే ఒక 30 లక్షల కోట్ల రూపాయల కేంద్ర బడ్జెట్ అయినా, 2 లక్షల కోట్ల రూపాయల ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అయినా, ఇంచుమించుగా 2.5 లక్షల కోట్ల రూపాయల తెలంగాణ బడ్జెట్ అయినా, ఏ రాష్ట్ర బడ్జెట్ అయినా తీసుకోగలక కనీసము 3-4% ఆరోగ్యం మీద ఖర్చు పెట్టాలి, 3-4% విద్య మీద ఖర్చు పెట్టాలి. ఈ 2 పనులు జరిగితే కానీ దేశం బాగుపడదు. ఆరోగ్యవంతమైన జాతి, విద్యావంతమైన జాతి ఉంటే గానీ భారతదేశం బాగుపడదు. మాదే ఉందా 60 ఏళ్ళు దాటిన వాళ్ళు మహా ఉంటే ఇంకొక 20 ఏళ్ళు ఉంటాం, పోతాం. ఏదైనా రోగం వచ్చి పోయినా కానీ మాకేం కాదు. ఈ సంగతి ఏంటి? నిన్నగాక మనం పెళ్లి చేసుకున్నటువంటి నీకు ఏదైనా గట్టిగా రాకూడదు ఏదైనా వస్తే నీ పరిస్థితి ఏంటి? కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే 10 లక్షలు వాయించేస్తారు. నీకేమో 5 లక్షల రూపాయలకి ఇన్సూరెన్స్ పాలసీ ఉంటుంది. మిగిలిన 5 లక్షల రూపాయలు కనుక కట్టాలంటే మీ ఊళ్ళో 4 ఎకరాల పొలం అమ్మాలి. అది నీ పరిస్థితి. బాగా అవసరమైనటువంటి నిత్యావసరమైనటువంటి విద్య, నిత్యావసరమైనటువంటి వైద్యాన్ని ఈ ప్రైవేట్ వాళ్ళు హస్తగతం చేసుకొని, ఆ ప్రైవేట్ వాళ్ళు హస్తగతం చేసుకోవడానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు కారణమయ్యి ప్రభుత్వాలు డబ్బులు ఖర్చు పెట్టకుండా మిమ్మల్ని, నన్ను అప్పులు పాలు చేస్తున్నారు. ఈ విషయం అనేది రివర్స్ కావాలి. తెలిసి చేస్తున్నటువంటి పనులు అనమాట ఇవన్నీ కూడా. కార్పొరేట్ వ్యవస్థ ఇలాగే ఉంటుంది. మరి దీంట్లో చైతన్యం ఎవరిలో తీసుకురావాలంటే మీలోనే చైతన్యం రావాలి. చైతన్యం రావడం అంటే ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళడం అనేసి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి. మినిస్టర్ గారేమో అపోలో హాస్పిటల్కి వెళ్తాడు, మీలాంటాడు నాలంటాడు గాంధీ హాస్పిటల్కి వెళ్ళారట. అరే నేనేసిన ఓటుతోటి నువ్వు ఎమ్మెల్యే అయ్యి, నువ్వు మినిస్టర్ అయ్యి, నేను కట్టిన ట్యాక్సుల్లో నుంచి నువ్వు డబ్బులు ఖర్చు పెట్టుకునేమో అపోలో హాస్పిటల్కి వెళ్తావు, నన్నేమో నువ్వు గాంధీ హాస్పిటల్కి వెళ్ళమంటావా? ఏమి న్యాయమయ్యారు రోషన్ చెప్పు? నా మూలకంగానేగా నువ్వు మినిస్టర్ అయ్యావు. అవును, అసలుకి 3 months లాక్డౌన్ ఎఫెక్ట్ అంతా కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ ఏ విధంగా దండుకుంటున్నాయో చూస్తున్నాం. ముఖ్యంగా మనం కొంతమంది మా ఫ్రెండ్స్ వెళ్ళిన వాళ్ళే చెప్పిన దాఖలాలు కూడా ఉన్నాయి అసలుకి. సుప్రీంకోర్టు వాళ్ళు ఫైనల్ గా ఏంటంటే ఒక మంచి డెసిషన్ తీసుకున్నారు. అంతకుముందు కూడా ఒకసారి ఇలాగ డెసిషన్ వచ్చింది. ఏది? ఆ హార్ట్ సర్జరీకి సంబంధించిన స్టెంట్స్ కి 1,00,000 రూపాయలు, 1,50,000, 2 లక్షలు వాయించేస్తారని కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని రేట్లు ఫిక్స్ చేసింది. ప్రభుత్వం కనుక తలుచుకుంటే ఏదైనా చేయగలదు రోషన్. రాజు తలుచుకుంటే దెబ్బలకు పడవ. మోడీ గారు కనుక తలుచుకున్నట్టయితే ఇట్లాంటి వాళ్ళందరూ భూస్థాపితం చేయడం అనేది గంటల్లో దొరుకుతుంది. కానీ వాళ్ళు చేస్తారా? చెయ్యరా? చెయ్యరు. ఎందుకు చెయ్యరు అనేసి అంటే వాళ్ళ అధికారంలోకి రావడానికి వెనక డబ్బులు ఇచ్చింది వీళ్ళే. 4,000 రూపాయలు పెట్టి ఓటు కొన్నది వీళ్ళే. ఆ 4,000 రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి వీళ్ళకి? ఇలాంటి కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళు వీళ్ళు ఇచ్చిన డబ్బులే. ఎప్పుడైతే 4,000 రూపాయలకి కక్కుర్తి పడి, క్వార్టర్ బ్రాందీ బాటిల్ కక్కుర్తి పడి, బిర్యానీకి కక్కుర్తి పడి నువ్వు ఓటు అమ్ముకున్నావో నీ పరిస్థితి ఇలాగే ఉంటుంది. ప్రజలు తెలుసుకోవాలి. నీ దగ్గర దోచుకుంటున్నారు, వాళ్ళు దాచిపెట్టుకుంటున్నారు, అంతే. ప్రజలు ఏం ఆలోచిస్తున్నారంటే రోజుకు 4,000 ఇస్తారు కదా, ఓటుకు 4,000 ఇస్తున్నారు కదా అని చెప్పి వీళ్ళు ఆలోచిస్తున్నారు. ఆ ఓటుకు 4,000 క్వార్టర్ బాటిల్ అనేటువంటిది నీ కోపం ముచ్చుతుంది. గుర్తుపెట్టుకోవాలి ప్రజలు. ఈ టెండెన్సీ అనేది మారకపోతే మటుకు ఇబ్బంది పడతారు. ప్రభుత్వం చేయాల్సినటువంటి బాధ్యత, ప్రభుత్వం చేయాల్సిన పని చెయ్యడం లేదో పర్పస్ఫుల్ గా, ఇంటెన్షనల్ గా, ఉద్దేశపూర్వకంగా విద్యని, ఆరోగ్యాన్ని పడుకోబెట్టేశారు. ఏపీఎస్ఆర్టీసీని సర్వనాశనం చేసేశారు. నాగార్జున సాగర్ డ్యాములో సిట్టి తీయరు. పోలవరం ప్రాజెక్టు తొందరగా కట్టరు.
పట్టుసీమ లాంటి ప్రాజెక్టులు కడతారు, 400 కోట్ల అవినీతి జరుగుతుంది, సంతోషిస్తారు. అడవులు దోచేస్తారు, కొండలు కొట్టేస్తారు, ఇసుక దోచేస్తారు, అంతే. ఇవన్నీ కూడా ప్రధానమైనవిగా. నీకు విద్య కావాలి, ఆరోగ్యం కావాలి, ట్రాన్స్పోర్టేషన్ కావాలి, ఈ 3 వాడి చేతిలో పెట్టుకున్నారు, వాడి చేతిలో పెట్టుకొని ఆడిస్తారనమాట మనం. ఇది ఒక్క ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఉందనుకోకు, దేశవ్యాప్తంగా పరిస్థితి లేదు. దీనికి కారణం ఎవరు? రాజకీయ కారణం. ఎందుకు చేస్తారు? వాళ్ళు అధికారంలో ఉండడానికి కోసం అని చెప్పి డబ్బులు ఇచ్చేది ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళను, ఈ ప్రైవేట్ బస్సు యాజమాన్యాల వాళ్ళు, కాబట్టి వాళ్ళని వీళ్ళు ఏమంటే. మరి ఎవరు పోతారు? 135 కోట్ల మంది భారతీయులు ఇబ్బందులు పడతారు. సో మనం ఇలాగే ఇబ్బందులు పడుతూ ఉండాలి. అదుగదుగదుగదుగదుగో నీకు రోగం వచ్చిందా, అయితే అపోలో హాస్పిటల్ చేరు, నేనే ఇస్తా, ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద డబ్బులు ఇస్తానని. ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద గవర్నమెంట్ డబ్బులు ఇవ్వడానికి ముగ్గురు కట్టిన జిఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్గా. ప్రజలు ఇవ్వట్లేదు. ప్రభుత్వాన్ని నిలదీసి అడగాలి. పెట్రోల్ మీద లీటర్కి 40 రూపాయలు ట్యాక్స్ ఎందుకు వేస్తున్నారండి అని చెప్పి అడిగే ధైర్యం మనకి ఎవరికి లేదు. గట్టిగా కనుక అడిగామంటే దేశద్రోహం కేసు పెడతారు. అది కదా వచ్చి సాగు. అందుకని ఈ వ్యవస్థలో మార్పు రావాలంటే మీలాంటి యంగ్స్టర్స్ అనే వాళ్ళు కంకణం కట్టుకోవాలి, అంతే. దిస్ ఇస్ ద ఓన్లీ ఆల్టర్నేటివ్. పెరుగుట విరుగుట కొరకే ఏదో ఒక రోజు ఈ వ్యవస్థ కుప్పకూలుతుంది, మళ్ళీ రెగ్యులర్ థింగ్స్ వస్తాయి. ప్రపోర్షనేట్ గా తీసుకోబ్బా నువ్వు. ప్రపోర్షనేట్ గా తీసుకుంటే గుంటూరు జనరల్ హాస్పిటల్లో బెడ్ కెపాసిటీ ఎంత పెట్టి ఉండాలి? నాకు బాగా ఊహ తెలిసిన తర్వాత కూడా గుంటూరు జనరల్ హాస్పిటల్లో ఒకప్పుడు బెడ్ కెపాసిటీ అరౌండ్ 500 బెడ్స్ ఉండేది రోషన్, సంథింగ్ లైక్ అరౌండ్ 40-50 ఇయర్స్ బ్యాక్. ఓకే. మరి పాపులేషన్ దాన్ని పెరిగిన దాని ప్రకారం గుంటూరు జనరల్ హాస్పిటల్ బెడ్ కెపాసిటీ ఎంత ఉండాలి? నాట్ లెస్ దాన్ 7,000 8,000 ఉండాలి. ఉందా నీకు ఇప్పుడు అక్కడ? లేదుగా. లేదు. మరి ఎందుకు పెంచలేదు నువ్వు దాన్ని? అన్నీ పెరుగుతాయి కానీ నువ్వు ఆ కెపాసిటీ ఎందుకు పెంచలేదు? మీరు జీతాలు పెంచుకున్నారు, పెన్షన్లు పెంచుకున్నారు, అన్ని పెంచుకున్నారు, కానీ ఆ కెపాసిటీ నువ్వు ఎందుకు పెంచలేదు? పెంచమంతే. కొత్తగా కాలేజీలు ఎందుకు కట్టం అంతే. ప్రైవేట్ కాలేజీలో జాయిన్ గా ఫీజు రీయింబర్స్మెంట్ నీకు ఇస్తాం. మరి గవర్నమెంట్ ఈ ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? 20 రూపాయలు బీరు బాటిల్ 200 రూపాయలకు అమ్ముతావు, 40 రూపాయలకు రావాల్సిన పెట్రోల్ 80 రూపాయలకు అమ్ముతావు, అంతే. నువ్వు గట్టిగా మాట్లాడావంటే దేశద్రోహానికి కేసు పెడతావు. ఇది పరిస్థితి. ఎనీహౌ ఈ యంగ్స్టర్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టాలి. ఆ ఒత్తిడి అనేది ఎలా పెడతారు? మీరు మీ చేతిలో ఉన్న ఓటు హక్కునే ఉపయోగించుకోవాలి. కొట్టండి, మీ చేతిలో ఉన్న ఓటు హక్కు సావుదెబ్బ కొట్టచ్చు, కొట్టండి ఒకసారి, అప్పుడు తెలిసి వస్తుంది జనాలు. ఎనీహౌ లెట్ us hope the best. Right. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి.